నిన్న సాయంత్రం హైదరాబాదులో అంబరాన్నంటినటువంటి ఒక నిశ్చితార్థ వేడుక జరిగింది. అంగరంగ వైభవంగా శ్రీ 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 తెలంగాణ డెప్యూటీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ 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 మల్లు బట్టి విక్రమార్క గారి పుత్రుడైనటువంటి ఎంగేజ్మెంట్ అంటే నిశ్చితార్థ వేడుక నిన్న హైదరాబాద్లో జరిగింది. ఏంటి శ్రావ్య, నిశ్చితార్థం చేసుకుంటే కూడా తప్ప? నేను అన్నానా అండి తప్పని? అస్సలు అనను కూడా. నిశ్చితార్థం చేసుకున్నటువంటి ఆ దంపతులు ఇద్దరు కూడా అద్భుతంగా ముందు ముందు ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. నిన్న రాత్రి సాయంత్రం మల్లు బట్టి విక్రమార్క గారి కుమారుడైనటువంటి వ్యక్తి నిశ్చితార్థం జరిగింది. ఆ దంపతులు ఇద్దరు కూడా చాలా అద్భుతంగా నూరేండ్లు కలిసి మెలిసి ముందరికి వెళ్ళాలని చెప్పి ఓకే టీవీ తరపున, తెలంగాణ ప్రజల తరపున మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇకపోతే విషయానికి వస్తా, నేను పాయింట్కి వస్తా. ఎందుకు ఎక్స్క్లూజివ్గా ఈ నిశ్చితార్థం గురించే నేను మాట్లాడుతూ ఉన్నాను. ఒక జర్నలిస్ట్గా, ఒక ఇండియన్ సిటిజన్గా, తెలంగాణ ఓటర్గా మన రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు వాక్ చాతుర్య స్వేచ్ఛ అండ్ అలాగే ప్రశ్నించడం మన దేశంలో మన మట్టిలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సిస్టమ్ గురించి, గవర్నమెంట్ ఆఫీసుల గురించి, స్కామ్ల గురించి, ఈ రాజకీయ నాయకులు చేసినటువంటి దౌర్జన్యాల గురించి ప్రశ్నించేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంది అని భావిస్తూ, అందులో నేను కూడా ఒకదాన్నే అని మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ, ఈరోజు ఒక జర్నలిస్ట్గా మాత్రమే కాదు, ఒక తెలంగాణ ఓటర్గా, ఒక తెలంగాణ బిడ్డగా నేను బట్టి విక్రమార్క గారిని, అలాగే ఈ నిశ్చితార్థ వేడుకకు హాజరైనటువంటి మా కేబినెట్ మంత్రులను, ముఖ్యంగా మా ప్రియమైనటువంటి అన్న రేవంత్ అన్న, అలాగే మా వదినమ్మ దంపతులు ఇద్దరు కూడా వెళ్ళి ఆశీర్వదించారు. అదే టైంకి మా కల్వకుంట్ల కవితక్క కూడా వచ్చింది. వీళ్ళందరికీ నేను వేస్తున్నటువంటి ప్రశ్న, హైదరాబాదులో వేరే పనే లేనట్టు ఇక్కడ ప్రజాభవన్ల డిప్యూటీ ముఖ్యమంత్రి ఇంట్లో వేడుక జరుగుతూ ఉంటే దాని బందోబస్తుకి వెళ్ళినటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు నా శతకోటి నమస్కారాలు. దయచేసి నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే మీకంటే ఎక్కువ నాకేం తెలుసండి. ఒక పక్క ముఖ్యమంత్రి, మరో పక్క డిప్యూటీ ముఖ్యమంత్రి, మరో పక్క కేబినెట్ మంత్రులు ఎంత రాజకీయం చేసి ఉంటే ఈ స్టేజ్కి వచ్చి ఉండొచ్చు. బహుశా నాకైతే అంత తెలివి లేదని నేను అనుకుంటున్నాను. ఇకపోతే నేను పాయింట్కి వస్తా. జనరల్గానే తెలంగాణ ప్రజలారా, ఇది రాహుల్ గాంధీకి కూడా నేను లేఖ రాయబోతున్నా. ఓకే, అండ్ అలాగే తెలంగాణ ప్రజలకి నేను ఒకటి చెప్పదలుచుకున్నా. ముఖ్యమంత్రి గారికి కూడా నేను ఒకటి చెప్పదలుచుకున్నా. మా తోటి మీడియా మిత్రులు, నా సహోదరులు, నా సోదరులైనటువంటి శాటిలైట్ మీడియా, ఫోర్త్ ఎస్టేట్ అండ్ అలాగే కొంతమంది యూట్యూబ్ వాళ్ళందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఒక తెలంగాణ ఓటర్గా నేను మాట్లాడుతూ ఉన్నా, ఒక జర్నలిస్ట్గానైతే కాదు. ప్రజాభవన్లో ఎవరు ఉండాలి? రేవంత్ అన్న, ప్రజాభవన్ కట్టింది ఎవరి సొమ్ముతో కట్టిండు? కేసీఆర్ జేబులకెళ్ళది కట్టలే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రేవంత్ అన్న, తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ అండ్ అలాగే ఆ వేడుకకు వచ్చినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ అలాగే ఆ వేడుకను లైవ్ స్ట్రీమింగ్లు ఇచ్చినటువంటి నా తోటి మీడియా మిత్రులందరికీ కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ ప్రజాభవన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ప్రగతి భవన్ వర్సెస్ ప్రజాభవన్ ఏదైతే ఉందో అది సీఎం క్యాంప్ ఆఫీస్, ముఖ్యమంత్రి నివాసం కోసం ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఆ నివాసంలో ఉండాలి. ఎందుకంటే వాళ్ళ పార్కింగ్ ఏరియా కూడా ఎక్కువ ఉంటుంది. ముఖ్యమంత్రి కోసం విజిటర్స్ వస్తారు, అందరు వస్తారని చెప్పి. సో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో
ఇది నిర్మాణం అయిందని నేను అనుకుంటున్నాను. అది బరాబర్ జరిగింది. అందులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఉన్నారు. ఇది అందరికి కూడా తెలుసు. ఆయనకి లోటస్ పాండ్ ఉంది, వేరే ఇల్లులు ఉన్నాయి, ఉంది కూడా జూబ్లీ హిల్స్లోనే ఉంది లోటస్ పాండ్. కానీ అయినప్పటికీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం క్యాంప్ ఆఫీస్లోనే ఉన్నారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం విభజించిన తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రగతి భవన్గా దానికి నామకరణం చేసి ఆ ప్రగతి భవన్లో కేసీఆర్ గారు ఉన్నారు. ఆ ప్రగతి భవన్ కడిలు పట్టిండ్రా, గడిలేసిర్రా, ఎవరిని రాకుండా సంతోష్ చేసిండా, ఇవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రగతి భవన్ పేరు పెట్టిండ్రు, దాని మెరుగులు దిద్దిండ్రు. ఆ మెరుగులు దిద్దనికి కూడా బిల్లులు వేసిండ్రు. ఈ బిల్లు వేసింది కూడా ఎవరయ్యా అంటే గవర్నమెంట్. ప్రగతి భవన్ కానీ, ప్రజాభవన్ కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కట్టింది కానీ, ప్రజల సొమ్ముతో గవర్నమెంట్ కట్టింది ప్రతి ఒక్కటి కూడా మాలాంటోళ్ళు, మీలాంటోళ్ళు, మా తెలంగాణ ప్రజలు రెక్కల కష్టం మీద దాచిపెట్టుకొని ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంటే, ఉప్పు దగ్గర నుంచి పప్పు వరకు, టూత్ పేస్ట్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ఐటమ్ మీద జిఎస్టీ కడుతూ పెట్రోల్ ఎక్స్పెన్సెస్, డీజిల్ ఎక్స్పెన్సెస్లో వ్యాట్ ఛార్జెస్ కూడా తెలంగాణ రాష్ట్రానికి అందిస్తూ మా ట్యాక్సుల రూపంలో ఇవన్నీ కూడా మేము అందిస్తూ ఉన్నాం. మా రెక్కల ముక్కలు చేసుకొని మీ ఉన్నోళ్ళందరూ కూడా బ్లాక్ మనీ కూడా పెట్టుకుంటా ఉంటే, మా మిడిల్ క్లాస్ బతుకులు కావచ్చు, మిగతా వాళ్ళందరూ కావచ్చు, తెలిసో తెలియకో పేదవాళ్ళు టూత్ పేస్ట్ వాడతారు, కొనుక్కుంటారు చిన్నపాటి టూత్ పేస్ట్, దాని మీద కూడా జిఎస్టీ యాడ్ అయ్యే వస్తుంది కదా. అంటే వాళ్ళు కూడా ట్యాక్స్ కడుతున్నట్టే కదా సార్ లెక్క. మేము ఇంతమంది కట్టినటువంటి ట్యాక్సులతోటి ఈ రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ డబ్బులతో, గవర్నమెంట్ అంటే ప్రజలు, మా ప్రజలు చందాలేసి మీకు ఇచ్చినటువంటి డబ్బులతో కట్టారండి ఈ ప్రజాభవన్, ఈ ప్రగతి భవన్. దాంట్లో గొప్ప నాయకుడు అయినటువంటి కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక వెలిగారు, ముఖ్యమంత్రిగా ఆయన పాదం మోపారు. ఆ తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు అక్కడ ఉన్నారు. ఆ తర్వాత ఎవరుండాలి ఇప్పుడు రెండవసారి ముఖ్యమంత్రి? రేవంత్ రెడ్డి గారు ఉండాలి. సరే, నా ఇల్లు జూబ్లీ హిల్స్ పక్కనే నేను ఉండా అన్నాడు. ఆయన వల్ల మొత్తం ట్రాఫిక్ జాము, పెద్దమ్మ టెంపుల్, అది మళ్ళీ వేరే స్టోరీ. అది కానీ ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి భవన్లో ఎవరు ఉండాలి? రేవంత్ రెడ్డి గారు ఉండాలి. నేనుండా అన్నాడు. సరే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కూడా హైదరాబాద్లో ఇల్లు ఉంది కదా, మరి అట్లా అనుకుంటే ఆయన కూడా అక్కడే ఉండొచ్చుగా. కానీ ఉండలే, ఆయన ఇక్కడ ప్రజాభవన్లోనే ఉన్నారు. ఓకే, ఇప్పుడు అంత పెద్ద ప్రజాభవన్కు ఈ కాంగ్రెస్ ఒక అద్భుతమైనటువంటి పేరు పెట్టింది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మంచి పేరు, సారీ గతంలోనే పెట్టినారు, మంచి అద్భుతమైనటువంటి పేరు నామకరణం చేసినారు. రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారి పేరున్నటువంటి ఆ భవనంలో మా రేవంత్ రెడ్డి గారు ఉండాల్సింది పోయి డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని పెట్టారు. వాళ్ళు తింటున్నటువంటి తిండి దగ్గర నుంచి, ఆ ప్రజాభవన్లో కరెంటు బిల్లు దగ్గర నుంచి, అక్కడ వాళ్ళకు సర్వర్సు, పనోళ్ళు, స్వీపర్లు, వీళ్ళందరూ కూడా మా రెక్కల కష్టం మీద మేము కట్టినటువంటి ట్యాక్సుల రూపంలో జీతాలు తీసుకొని బట్టి విక్రమార్క గారి ఫ్యామిలీని ప్రజాభవన్లో మేపుతున్నాము. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అనేది మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. అటువంటి గొప్ప చరిత్ర గల ముఖ్యమంత్రి ఉండాల్సినటువంటి ఇంట్లో డిప్యూటీ ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క గారు ఉన్నారు. ఎస్, మీ కొడుకుకి, మీ కుమారుడికి నిశ్చితార్థం చేసుకోవడం తప్పే కాదు. కానీ మా ప్రభుత్వ సొమ్ముతో కట్టినటువంటి ఏదైతే ప్రజాభవన్, ముఖ్యమంత్రి ఇల్లు కోసం ముఖ్యమంత్రి అక్కడ ఉండాలి, మా సాధక బాధకాలు తెలుసుకోవాలి, మా కష్ట సుఖాలు పంచుకోవాలి, మేము కలవాలంటే ముఖ్యమంత్రి నివాసానికి పోవాలి అని చెప్పి మేము ముఖ్యమంత్రి కోసం మా ట్యాక్సులకు వెళ్ళి ప్రభుత్వం తీసుకొని ఆ ప్రజాభవన్ కట్టింది. ఆ ప్రజాభవన్లో ప్రతి ఒక్క గడ్డి పోచ మొలిచినా అది ప్రజల సొత్తే. ప్రతి ఒక్క గడ్డి పోచ, నేను చెప్తున్నాను కదా, అక్కడ నీళ్లు పోసిన నీళ్లు కానీ ఏది కానీ అది మా ట్యాక్సులతో ప్రజాభవన్ని మీరు మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఈ రోజున నేను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా,
మీరు ఉండాల్సినటువంటి ఇంటికి బట్టి విక్రమార్క గారిని పంపించారు. సరే పంపించారు. ఈ రోజున ప్రజాభవన్లో నిశ్చితార్థ వేడుక చేసుకోవచ్చా? దమ్ములుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, యావత్ కేబినెట్ మంత్రులు ఆశీర్వదించడానికి పోయినటువంటి కల్వకుంట్ల కవితక్క మరి మీకు తెలీదా? ప్రజాభవన్ అనేది మా గవర్నమెంట్ సొత్తు, మా ప్రజల సొత్తు, మా చెమటోర్చిన రక్తం కూడబెట్టి ట్యాక్సులు కట్టినటువంటి డబ్బులతోటి మెయింటైన్ అవుతున్నటువంటి ప్రజాభవన్లో వీళ్ళ వ్యక్తిగత అవసరాలు ఏవైతే ఉన్నాయో, నిశ్చితార్థ వేడుక అనేది కావాలంటే ఎన్ కన్వెన్షన్ నాగార్జునని అడిగి పుక్కట్ల వాడుకొని ఎన్ కన్వెన్షన్లో పెట్టుకోండి, శిల్పారామంలో పెట్టుకోండి, ఇంకెక్కడన్నా పెట్టుకోండి. అది మీ వ్యక్తిగత విషయం, మీ వ్యక్తిగత సంబరం. నరేంద్ర మోడీని పిలుచుకుంటారో, ట్రంప్ను పిలుచుకుంటారో, లేకపోతే ఎవరినన్నా పిలుచుకుంటారో, అది కూడా మీ వ్యక్తిగత విషయమే. కానీ ఈ రోజున నేను ఒక తెలంగాణ బిడ్డగా, తెలంగాణ ఓటర్గా నేను ఎందుకు అడుగుతున్నా, ప్రజల సొమ్ముతో కట్టినటువంటి ఆ ప్రజాభవన్లో, ఒక గొప్ప వ్యక్తి పేరు పెట్టుకున్నటువంటి ఆ ప్రజాభవన్లో మీ సుపుత్రుడైనటువంటి నిశ్చితార్థం మీ సుపుత్రుడిది ఎందుకు చేయాలి? ఎవరి సొమ్ముతో చేసినారు? గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందా మీకు? మీరు డిప్యూటీ ముఖ్యమంత్రి అయినప్పటికీ ఏ జీవో సవరణ చేస్తూ, ఏ జీవో ప్రకారం ప్రజాభవన్లో మీరు నిశ్చితార్థ వేడుక చేశారు? పాయింట్ నెంబర్ 1, మీరు పెట్టుకున్నటువంటి అర్జీ లెటర్ ఏది? గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు, సీఎంఓ కావచ్చు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కావచ్చు, గవర్నెన్స్కి కావచ్చు, నా సుపుత్రుడు, నా కుమారుడు నిశ్చితార్థ వేడుక ఇక్కడ ప్రజాభవన్లో చేయాలనుకుంటున్నాం, ఏ జీవో ప్రకారం చేయొచ్చు, దేని ప్రకారం చేయొచ్చు, దయచేసి మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి మీరు అర్జీ పెట్టుకున్నారా తెలంగాణ గవర్నమెంట్కి? పాయింట్ నెంబర్ 1, బట్టి విక్రమార్క గారు, ఈ ప్రశ్న మీకే. ఇంతమంది సెలబ్రిటీలు, పొలిటికల్ రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రి, కేబినెట్ మంత్రులు, సినిమా వాళ్ళు, ప్రతిపక్ష నాయకులు, ఆఖరికి ఇప్పుడు ప్రశ్నిస్తున్నటువంటి మా కొత్తగా వచ్చినటువంటి మహిళా నేత మా కల్వకుంట్ల కవితక్క, వీళ్ళందరూ పోయి అక్షింతలేసి వచ్చిర్రే. మా శాటిలైట్ ఛానళ్ళల్లో, 4th ఎస్టేట్లలో కూడా మొత్తం ప్రసారం చేసిండ్రే. మరి మీ ఎవరికి అర్థం కాలేదా? అసలు ప్రజాభవన్లో నిశ్చితార్థ వేడుకలు చేసుకోవచ్చా? పర్మిషన్ ఎవరికి ఉన్నది? ఎవరిచ్చినారు? అసలు వీళ్ళు పర్మిషన్ అడిగినారా? పుక్కట్ల అక్కడ ప్లేస్ ఉంది కదా అని ఎట్లా చేసుకున్నారు? దానికి డెకరేషన్కి బట్టి విక్రమార్క గారి జేబులకు వెళ్ళి పర్సనల్ ఖర్చు పెట్టిండా, లేకపోతే ప్రజాభవన్ బిల్స్లో ఆ డబ్బులు పెట్టిండా? ఆ భోజనం ఖర్చు ఎవరు పెట్టిండ్రు? ఒకవేళ బట్టి విక్రమార్క గారి జేబులోకి వెళ్ళి గనక ఖర్చు పెట్టుంటే జనరల్గా వీళ్ళందరూ బై బాన్ గోల్డెన్ స్పూన్ అయితే కాదు. ఒక సాదా సీదా కాంగ్రెస్ కార్యకర్త బట్టి విక్రమార్క గారికి అసలు డబ్బులే లేవు ఫస్ట్ నుంచి కూడా, ఇది అందరికీ తెలుసు. తర్వాత కష్టపడి పైకి వచ్చిండు. ఆ కష్టపడినటువంటి తత్వానికి నేను ఎప్పుడు కూడా అణిగి మణిగి ఉంటాం. ఆ కష్టపడిన తత్వానికి ఎవరు కష్టపడి పైకి వచ్చినా సో డెఫినెట్గా వాళ్ళని గొప్పగా మేము చూసుకుంటాం, గొప్పగా మేము ఒక ఇన్స్పిరేషన్గా మేము చూసుకుంటాం. ఇంత కష్టపడి పైకి వచ్చినటువంటి బట్టి విక్రమార్క గారు డిప్యూటీ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కమిషన్స్ రూపంలో కావచ్చు, మిగిలిన రూపంలో కావచ్చు, అనేక కాంట్రవర్సీస్ని ఎదుర్కొంటున్నారు. స్టిల్ ఇప్పుడు కూడా ఎంత ఎదిగారంటే వాళ్ళ అత్తగారింట్లో ఐటీ రైట్స్ అయ్యేంత ఎదిగిండ్రు బట్టి విక్రమార్క సార్. మరి నేను అడుగుతున్నా బట్టి విక్రమార్క గారు, మీరు భోజనం ఖర్చు కానీ, అక్కడ జరిగినటువంటి ఎక్స్పెన్సెస్ కానీ, మీరు ప్రజాభవన్లో ఉన్నటువంటి స్టాఫ్ని కానీ మీరు అధికార దుర్వినియోగం చేశారని నేను అంటున్నా. మీరు పర్సనల్గా సొంత పైసలతోటి మళ్ళీ బట్టి విక్రమార్క గారి ఇల్లు ఇటుక పేర్చి కట్టినటువంటి ఇల్లులో నిశ్చితార్థ వేడుక జరిగి ఉంటే మా ఓకే టీవీలో కూడా దాన్ని మేము పుక్కట్ల ఫ్రీగా ప్రసారం చేసేటోళ్ళం. కానీ మీరు కేవలం ప్రజాభవన్లో అధికార దుర్వినియోగం చేస్తూ మీ స్టాఫ్ని వాడుకున్నారు,
మీ ప్రజాభవన్లో పనిచేసే గవర్నమెంట్ జీతం తీసుకునేటోళ్ళను మీ నిశ్చితార్థ వేడుకకు వాడుకున్నారు, భోజనాలను వాడుకున్నారు, వసతులను వాడుకున్నారు, బాత్రూమ్లను కూడా వాడుకున్నారు సార్. ఓకే, ఇదే ఓకే ఒక్కసారి చూద్దాం. ఇదే నేను అడుగుతున్నా బట్టి విక్రమార్క సార్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డీజీపీ శివధర్ రెడ్డి గారు, నేను ఈ ప్రశ్న మీ అందరికి కూడా వేస్తా ఉన్నా. కల్వకుంట్ల కవిత గారు కూడా పోయినారు, రేవంత్ రెడ్డి గారు, కవిత గారు, ఆ ఫొటోస్ కూడా నేను చూపిస్తా. ఓకే, ఇక్కడ సార్ ఎన్ కన్వెన్షన్లో కానీ ఇంకా చాలా కన్వెన్షన్స్ ఉన్నాయి. ఇక గొప్ప గొప్ప చేయాలనుకుంటే ఈ ఎరేనా ఉంది శంషాబాద్లో, ఈ గొప్ప గొప్ప వాళ్ళందరూ, ఈ సోకాల్డ్ రెడ్డిలు, ఆ పైసలు ఉన్న వాళ్ళందరూ, ఇంకొంతమంది మీలాంటి వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ శంషాబాద్ దగ్గర ఏదో ఎరేనాలో చేస్తారు, ఈ మధ్య ఎరేనా అంట, దాంట్లో చేస్తారు. ఇంకొంతమంది ఎన్ కన్వెన్షన్, ఇంకొంతమంది నోవోటల్, ఇంకొంతమంది శిల్పారామం, హైటెక్స్, ఇట్లా వేసుకుంటున్నారు కదా బట్టి సార్. మరి వాళ్ళకు డబ్బులు ఎంత కడుతున్నారు సార్? ఒక గంటకి డబ్బులు ఎంత కడుతున్నారు? సుమారు ఒక 5 లక్షలు వేసుకుందామా, ఒక 5 lakhs వేసుకుందామా సార్? ఇంకా చాలా తక్కువనే నాకు తెలిసి గంటకి. నేను చెప్పేది నాకు తెలిసినంత వరకు ఇది అటు కావచ్చు, ఇటు కావచ్చు. 5 లక్షల కన్నా తక్కువ అమౌంట్ కావచ్చు, 5 లక్షల కంటే ఎక్కువ అమౌంట్ కావచ్చు. కానీ మీరు ఎంగేజ్మెంటు, ఎవరి ఎంగేజ్మెంటు? సూర్య, పేరు మర్చిపోయినా, సారీ. ఎంగేజ్మెంటు సూర్య విక్రమార్క ఎంగేజ్మెంటు ప్రజాభవన్లో మీరు చేసిరు సార్. ఎక్కడ చేసిరు సార్? ప్రజాభవన్లో మీరు చేసిరు సార్. మరి ప్రజాభవన్ ఏం సార్? అది సిఎంఓ సార్, యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫీస్ సార్. అంటే మీరు దీన్ని పుక్కట్లా వాడుకున్నారు కదా సార్. అంటే ఎన్ కన్వెన్షన్లోనో, ఎరేనాలోనో, ఇంకేనాలోనో, నోవోటోల్లోనో పైసలు ఇచ్చి మీరు చేసుకునేటువంటి నిశ్చితార్థ వేడుకను మీరు పుక్కట్లా ఫ్రీగా ప్రజాభవన్ని వాడుకొని పైసలు మిగిలించుకొని అధికార దుర్వినియోగం చేసినారు సార్. మీరు అధికార దుర్వినియోగం చేసినారు సార్. అంటే ఆ ప్లేస్ని మీరు ఫ్రీగా వాడుకున్నారు సార్. అంటే మేము ట్యాక్సులు కడతా ఉంటే మీరందరూ ఐటీలు ఎగ్గొడితే, ఇదే మళ్ళీ బట్టి విక్రమార్క గారు అత్తగారింట్లా గురుగాంలా ఐటీ రైట్స్ అయినాయి. ఎందుకని? ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టినందుకు. కానీ మేము ఇన్కమ్ ట్యాక్స్ ఎప్పుడు ఎగ్గొట్టలేదు సార్. మేము ఎప్పుడు కూడా ప్రతి వస్తువు మీద మేము కొంటున్న జిఎస్టీలు కడుతున్నాం సార్, మేము ఇన్కమ్ ట్యాక్స్లు కడుతున్నాం సార్. నాలాంటి ఎన్నో కుటుంబాలు పైసా కూడబెట్టి మేము ఇన్కమ్ ట్యాక్స్లు కడుతున్నాం సార్. మరి మీరు నిజంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టుంటే మీ ఇంట్లో ఈ రోజున ఐటీ రైట్స్ అయ్యేవి కావు. దానికి దీనికి సంబంధం ఏంటంటే, మరి మేము రెక్కల కష్టం మీద మేము ట్యాక్సులు కడతా ఉంటే మీరు ఐటీలు ఎగ్గొట్టి మీరు అత్తగారి ఇళ్ళల్లో, మీ బావమరిది ఇళ్ళల్లో, మీ తోడలుళ్ళ ఇళ్ళల్లో మీరు పైసలు పెట్టుకుంటా ఉంటే, మేమేమో ట్యాక్సులు కడతా ఉంటే మీరు అధికార దుర్వినియోగం చేస్తూ మా ట్యాక్సులతో మీ జీతాలు తీసుకుంటూ, మా ట్యాక్సులతో మీ 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 సర్వెంట్స్ ఎవరైతే ప్రజాభవన్లో మీకు టీలు కాఫీలు అని చెప్పి మీ ఇల్లు ఊడుస్తున్నారో, మీ ప్రజాభవన్ ఊడుస్తున్నారో, మెయింటైన్ చేస్తున్నారో, వాళ్ళ జీతాలు కూడా మా ట్యాక్స్లకు వెళ్ళే, మేము తెలంగాణ సొమ్ములకెళ్ళే, గవర్నమెంట్ సొమ్ములకెళ్ళే ఇస్తున్నప్పుడు, మీకు కరెంటు ఫ్రీ ఉన్నప్పుడు, మీకు ఫోన్ ఫ్రీ ఉన్నప్పుడు, మీకు డీజిల్ ఫ్రీ ఉన్నప్పుడు, మీకు అన్ని ఫ్రీ ఉన్నప్పుడు మీ కొడుకు నిశ్చితార్థ వేడుక కూడా పుక్కట్ల అధికార దుర్వినియోగం చేస్తూ, అంటే అధికార దుర్వినియోగం చేస్తూ మీరు ప్రజాభవన్లో ఎట్లా ఆ వేడుక నిర్వహిస్తారో దాన్ని ప్రశ్నించకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తోటి కేబినెట్ మంత్రులందరూ కూడా, ప్రతిపక్ష నాయకులు కూడా, ఫోర్త్ ఎస్టేట్ కూడా ప్రతి ఒక్కరు ఎట్లా ఆశీర్వదించి వస్తారు. మీరు వెళ్ళినప్పుడే ప్రశ్నించాల్సిన అవసరం లే. మీకు ప్రతి ఒక్కరికి ఫోటోలు దిగుకుంటా ఇచ్చిరు కదా, కార్డులు ఇచ్చిరు కదా, ఇన్విటేషన్ మీద ప్రజాభవన్ అని ఉంది కదా. మరి అప్పుడు ముఖ్యమంత్రి గొంతు మూగబోయిందా? ఏమన్నా బట్టన్నా ఇది ప్రజాభవన్ అన్నా, ప్రజాభవన్లో వ్యక్తిగత వేడుకలు ఎట్లా చేస్తామన్నా, హైదరాబాద్ నడి బొడ్డు మీద ఉందన్నా, మరి ఇక్కడ అంత పెద్ద వేడుక చేస్తే
మరి మొత్తం హైదరాబాద్ ట్రాఫిక్ అస్తవ్యస్తం అవుతుందన్నా, ఆ బేగంపేట రూట్ మొత్తం కూడా ఇప్పటికే ట్రాఫిక్ తోటి శతమతం అయిపోతున్నామన్నా, విఐపీల పెళ్ళిళ్ళు ఎప్పుడు అవుట్స్కట్స్లో వేసుకోవాలన్నా, ఎందుకంటే ప్రైవేట్ స్పేస్లో చేసుకోవాలన్నా మొత్తం చాలా మంది వస్తారు. బట్ అన్నా నువ్వు ప్రజాభవన్లో చేస్తే మరి ప్రజల సొమ్ము నిరుపయోగమే కదా. దానికి నీ కరెంటు బిల్ ఎంత అయింది బట్టి విక్రమార్క గారు? నిన్న సాయంత్రం నుంచి మీరు పెట్టినటువంటి లైట్స్ కానీ సౌండ్ బాక్సులు కానీ వీటన్నిటికీ అయిన ఖర్చు ఎంత? ఈ ఖర్చు గవర్నమెంట్ ప్రజాభవన్ భరించిందా, బట్టి విక్రమార్క భరించిందా? ఎవరు భరించినారని చెప్పి ఒక తెలంగాణ ఓటర్గా, తెలంగాణ బిడ్డగా నేను ప్రశ్నిస్తా ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని, తెలంగాణ కేబినెట్ మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఓకే, ప్రభుత్వ విప్పులు, ప్రతిపక్షంలో కొత్తగా పార్టీ పెడతానంటున్న కల్వకుంట్ల కవితక్క పోయి ఆశీర్వదించి వచ్చింది. ప్రతి ఒక్క శాటిలైట్లో ప్రసారాలు చేసినటువంటి మా తోటి ఫోర్త్ ఎస్టేట్ మీడియా, మరి ఈ హైదరాబాద్ నడి బొడ్డున వేరే పంచాయతీలు లేవు, వేరే ఏం కేసులు లేవు. హైదరాబాద్ పోలీసులు బందోబస్తుకు పోయినారు కదా. సిపి సజ్జనార్ గారిని, డీజీపీ శివధర్ రెడ్డి గారిని పేరున ప్రతి ఒక్కరిని కూడా నేను ప్రశ్నిస్తున్నా. ఈ ప్రశ్న వేస్తున్నందుకు దమ్ముంటే కేసులు పెట్టుకోండి, తీసుకుపోయి అరెస్ట్ చేసుకోండి, ఏమన్నా వేసుకోండి. బందోబస్తు ఇస్తారు మీరు, పోలీస్ స్టేషన్లు వదిలేసి ప్రజాభవన్ దగ్గర బందోబస్తులు ఇస్తారు. ఎంత ట్రాఫిక్ అయింది నిన్న, నరక యాతన. ఆ రూట్లో వెళ్ళిన వాళ్ళందరూ నరక యాతన పడ్డారు. మామూలుగానే బేగంపేట రోడ్డు, బేగంపేట అమీర్పేట రోడ్డు, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్, ప్యారడైజ్, ఇదంతా కూడా విపరీతమైనటువంటి ట్రాఫిక్ ఉంటుంది. విపరీతమైనటువంటి ట్రాఫిక్. కోపం లేనోడికి కూడా కోపం వస్తుంది, ఓపిక ఉన్నోడికి కూడా ఓపిక నశించిపోతుంది. మీకంటే ఎస్కాట్లు ఉంటాయి కుయ్యి 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 అని వెళ్ళిపోతారు, మీకోసం మమ్మల్ని ఆపుతారు. ఓకే, బట్ నిన్న నరక యాత్ర అనుభవించినాం సార్. ట్రాఫిక్ వల్ల నరక యాత్ర అనుభవించినాం సార్. మేమెవడి మీద కేసులు వేయాలి సార్? మల్లు బట్టి విక్రమార్క గారు అధికార దుర్వినియోగం చేసిందని చెప్పి కేసులు వేయాలనా? డీజీపీ శివధర్ రెడ్డి గారు పోలీస్ స్టేషన్లను ఎస్హెచ్ఓలు వదిలేసి ఇక్కడ బట్టి విక్రమార్క గారి కొడుకు ఎంగేజ్మెంట్ ప్రజాభవన్లో ప్రజల సొమ్ము దుర్వినియోగం చేస్తూ ఉంటే ఇక్కడికి వచ్చి మరి బందోబస్తులో పార్టిసిపేట్ చేసిర్రని చెప్పి కేసు వేయాలనా? అసలు పర్మిషన్లు సీఎంఓ ఎట్లిచ్చిండ్రని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కేసు వేయాలనా? ఈ ప్లేస్ అయితే పుక్కట్ల వాడిండ్రుగా. ప్రతి ఫంక్షన్ హాల్లో కరెంటుకి కూడా సపరేట్గా డబ్బులు వేస్తారు. వేయరా అండి? ఆ ప్లేస్ వాడుకున్నందుకు ఫంక్షన్ హాల్ కన్వెన్షన్ హాల్లో డబ్బులు వేస్తారండి, డబ్బుల బిల్లు వేస్తారండి, స్పీకర్ బాక్స్లకు సపరేట్ బిల్ వేస్తారండి, ఇన్ని యూనిట్స్ కరెంట్ కాలిందని చెప్పి కూడా బిల్స్ వేస్తారండి. మరి ప్రజాభవన్లో పుక్కట్ల కరెంటు వాడిండ్రు కదా, ఇది అధికార దుర్వినియోగం కాదా? నిశ్చితార్థం జరుగుతూ ఉంటే ప్రజాభవన్లో మా తెలంగాణ సొమ్ములకెళ్ళి కట్టినటువంటి, మా ప్రజల ట్యాక్సులతో కట్టినటువంటి, మా హైదరాబాద్ పబ్లిక్ ట్యాక్సులు కూడా అందులో ఉన్నాయి, మా పెట్రోల్ వ్యాట్ ఛార్జీలు అందులో ఉన్నాయి, లివర్లు చెడగొట్టుకొని మా తాగేటువంటి వాళ్ళ ట్యాక్సులు అందులో ఉన్నాయి. మేము కడితే మీరు అధికార దుర్వినియోగం చేస్తారా? ప్రజాభవన్లో నిశ్చితార్థం చేసుకుంటారా? మరి పుక్కట్లనే వాడినారు కదా స్పేసు. సరే, భోజనం ఖర్చు మేము పెడుతున్నాం, గది కూడా తీస్తాం, డీటెయిల్స్ అన్నీ ఎంతెంత ఖర్చు అయింది, ఎవరెవరు ఎక్కడెక్కడికి వెళ్ళి పెట్టినారు, ఏం చేసినారు అనేది. కానీ ఆ ప్లేస్ అయితే పుక్కట్ల వాడినరుగా. ఇప్పుడు నా లైవ్ చూసి ఇది చూసిన తర్వాత మార్పులు చేర్పులు చేయొచ్చు, కానీ దొంగ ఎప్పటికైనా దొంగనే దొరుకుతాడు. అది అర్థమైందా? సో ఎవరు అబ్బా సొమ్ము ఎవడు ఖర్చు పెడుతున్నాడు? ఒక పక్క మా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అండి బట్టి విక్రమార్క గారు అంటే మేమెప్పుడు చెప్పినాం అని మాట్లాడిన బట్టి విక్రమార్క గారు, మా తెలంగాణ విద్యార్థులు అన్యాయం అయిపోతున్నారు సార్, మీ ప్రైవేట్ గవర్నమెంట్ మధ్యలో నలిగిపోతున్నారు సార్, ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వండి సార్ అంటే పైసలు లేవు, తూర్పు తిరిగి దండం పెట్టుకోండి అని అంటారు.
మరో పక్క మా రిటైర్ అయినటువంటి గవర్నమెంట్ ఉద్యోగులకు పెన్షన్లు ఇప్పటిదాకా రాలేదు. వాళ్ళ సంసారాలు ఈడవాలన్నా, మందులు కొనుక్కోవాలన్నా, ఏం కొనుక్కోవాలన్నా రిటైర్మెంట్ తర్వాత కాలు మీద కాలేసుకొని కూర్చోవాల్సినటువంటి వాళ్ళు బోర్డులు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు. బట్టి సార్, దీనికి మీరు పైసలు ఇవ్వరు. మా రిటైర్ అయిన టీచర్లకు ఇప్పటి వరకు పెన్షన్లు రాలే. మీకు బందోబస్తుకు వచ్చినటువంటి పోలీసు వాళ్లకు మెడికల్ బెనిఫిట్స్ రాలే. ఇంకా చెప్తా, సోషల్ వెల్ఫేర్ గురుకులాలకి సంబంధించినటువంటి హాస్టల్స్ కానీ, స్కూల్స్కి కానీ, రెసిడెన్షియల్ హాస్టల్స్కి కానీ ఇప్పటి వరకు మీరు బిల్స్ ఇవ్వలే. హాస్పిటల్ దవాఖానాలకి పోతే మందులు లేవు, కాంట్రాక్టర్లకు బిల్లులు లేవు, వసతులు లేవు. మా ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయితే లేవు సార్, తులం బంగారం ఇస్తామన్నారు సార్. పోనీ పని చేద్దాం సార్, మీరు మీ నిశ్చితార్థం చేసుకున్నారు కదా, దాంట్లో అట్లీస్ట్ ఒక కొంచెం స్పేసు, ఒక కళావేదిక, కళ్యాణ లక్ష్మిల వేదిక అనేది ఒకటి కట్టండి సార్. టెంట్ వేసి పెట్టండి సార్. ఈ రోజున ఏ ప్రజాభవన్ సాక్షిగానైతే మల్లు బట్టి విక్రమార్క గారి కుమారుడైనటువంటి నిశ్చితార్థం అయ్యిందో గా సాక్షిగా ఈ రోజు నుండి ప్రజాభవన్ గేట్లు ఓపెన్ పెట్టండి. మా తెలంగాణలో ఏ బడుగు బలహీన వర్గాల నిరుపేద కుటుంబాల ఆడపిల్లల పెళ్లిళ్ళు చేయాలంటే ప్రజాభవన్కి వచ్చి మేము పెళ్లిళ్ళు చేసుకుంటాం అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవరించండి దమ్ములుంటే జీవోని. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్క ఆడపిల్ల కూడా నారాజు కావద్దు. మేము తులం బంగారం ఇస్తామన్నాం కానీ ఇవ్వలేకపోతున్నాం. నిశ్చితార్థ వేడుక ప్రజాభవన్లో అధికార దుర్వినియోగం చేస్తూ నా సుపుత్రుడి నిశ్చితార్థ కానుకగా యావత్ తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఆడబిడ్డలు పెళ్లిళ్ళు నా ప్రజాభవన్లో చేసుకోవచ్చు అని చెప్పి ఒక జీవో రిలీజ్ చేయండి సార్ జీవో. ఇది ముమ్మాటికి అధికార దుర్వినియోగమే. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏ రైట్స్ తో, ఏ జీవోలతో, ఎవరి ఖర్చుతో ఈ రోజున నిశ్చితార్థ వేడుక చేసుకున్నారు? బందోబస్తులు ఎందుకు ఇచ్చినారు? మీ వల్ల హైదరాబాద్ ప్రజలు ఎందుకు ఈ ట్రాఫిక్ తో ఇబ్బంది పడాలి? ఈ ప్రశ్నలకు బదులేది సార్? మా నిరుద్యోగులు అడగాలి ఈ ప్రశ్న. మా రిటైర్ అయిన పెన్షన్ రాని ఉద్యోగులు అడగాలి ఈ ప్రశ్న. రిటైర్ అయినటువంటి టీచర్లు అడగాలి ఈ ప్రశ్న. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను అప్పనంగా పీక్ అవతల పడేసిండ్రే, వాళ్ళు అడగాలి ఈ ప్రశ్న. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు, స్టాఫ్ నర్సులకు 6 నెలల నుంచి బట్టి విక్రమార్క ఫైనాన్స్ మంత్రిగా ఒక్కడంటే ఒక్కడి కూడా జీతం ఇస్తలేదే, వాళ్ళు అడగాలి ఈ ప్రశ్న. మధ్యాహ్న భోజనంలో కాంట్రాక్టర్లకి డబ్బులు ఇస్తలేరని చెప్పి లేకి ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయే, వాళ్ళని అడగాలి ఈ ప్రశ్న. పత్తి కొనుక్కోట్లే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, మరి రైతులను అడగాలి ప్రశ్న. ఎందుకు అధికార దుర్వినియోగం? మేమందరం పిచ్చోళ్ళమా? మాట్లాడితే పైసలు లేవని మాట్లాడే ముఖ్యమంత్రి అడగాలి ఈ ప్రశ్న. నేను శివధర్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఈ రోజున ఒకానొక తెలంగాణ ఎస్ఐ, హైదరాబాద్కి సంబంధించినటువంటి ఎస్ఐ అయ్యప్ప స్వామి మాల వేసుకొని స్వామియే శరణమయ్యప్ప అని చెప్పి మాట్లాడుతుంటే, గడ్డం పెంచద్దు, నువ్వు షేరింగ్ చేసుకొని రావాలని చెప్పి ఒక డీసీపీ శ్రీకాంత్ అనే వ్యక్తి నోటీస్ ఇస్తే వాళ్ళకి నోటీసులు ఇస్తారు. మరి హైదరాబాద్ ట్రాఫిక్ కేవలం నిన్న నిశ్చితార్థ వేడుక వల్ల మా అందరికి చుక్కలు కనబడ్డాయే. అధికార దుర్వినియోగం చేస్తూ మా ప్రజల సొమ్ముతో మీ వేడుకలు చేసుకుంటుంటే మా గుండెలు తరుక్కపోతున్నాయే. మరి మేమెవరికి ఇవ్వాలి సార్ నోటీసులు? ఎవరికి ఇవ్వాలి సార్? శివధర్ రెడ్డి గారు చెప్పాలి దయచేసి. మీరు డీజీపీగా ఉన్నటువంటి హయాంలో ఇటువంటివన్నీ జరుగుతుంటే మీరు ఒక హిందువేగా సార్? ఇది మళ్ళీ వేరే టాపిక్ అయిపోతుంది. మరి మేమెవరికి ఇవ్వాలి చెప్పండి సార్? వాళ్ళకే ఇస్తాం సార్ నోటీసులు. తెలంగాణ గవర్నమెంట్కి ఇవ్వాలనా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇవ్వాలనా, చీఫ్ సెక్రటరీకి ఇవ్వాలనా,
బట్టి విక్రమార్క గారికి ఇవ్వాలా? అసలు నిశ్చితార్థం ఇక్కడ ఎందుకు చేసుకున్నాం అని చెప్పి బట్టి విక్రమార్క గారి కుమారుడికి మేము ఇవ్వాలన్న నోటీసులు ఎవరికి ఇవ్వాలి? ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ఎందుకు చేసుకున్నాం, తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పమని చెప్పండి బహిరంగంగా. హైదరాబాద్ ట్రాఫిక్ లో నరక యాతన అనుభవించినటువంటి మా హైదరాబాద్ ప్రజలకు చెప్పమనండి బట్టి విక్రమార్క గారిని క్షమాపణ. బయట చేస్తే ఎంత ఖర్చు అయ్యేదో అంత ఖర్చు ఆడపిల్లల పెళ్లిలకు డొనేట్ చేయమని చెప్పండి బట్టి విక్రమార్క గారికి ప్రెస్ మీట్ పెట్టి అడగాలి. మరేమంతని అడగాలి, ప్రజాభవన్లో ఎందుకు చేసినావు బట్టి విక్రమార్క అన్నా? కొంతమంది తిక్కోళ్ళు ఉంటారు, ఇట్లా అడుగుతారు, కాంట్రవర్సీలు చేస్తారు. బయట చెయ్యి, నీ దగ్గర పైసలు లేకపోతే మేము ఇస్తాము, బయట చేసుకో. ఇంటికి కాడిచ్చినప్పుడన్నా ముఖ్యమంత్రి చెప్పాలనా? అందుకే అంటాం రేవంత్ అన్న ఫెయిల్ యాజ్ అ ముఖ్యమంత్రి, చీఫ్ మినిస్టర్. మా వదినమ్మ కూడా చెప్తలేదు. అయిపోయి కాళ్ళకి దండం పెట్టగానే మనస్ఫూర్తిగా అయిపోయింది ఇక కథం. మా పొన్నమా అన్న, మా మై హోమ్ సారు, మా వేం నరేందర్ రెడ్డి గారు బాగానే పోయిర్రు అంతా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ ఇది ఆఫ్ చేద్దాం. ఫోటో ఆఫ్ ద డే, పిక్ ఆఫ్ ద డే ఏదైనా ఉందంటే ఇదే. ఇప్పుడు కాంట్రవర్సీ అయ్యేది ఏంటంటే మా కవితకి ఏంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చీర కట్టుకోపోయింది. జెండా అంటే అఫ్ కోర్స్ అది ఎవరైనా కట్టుకోవచ్చు అనుకో, ఎందుకంటే అది ఇండియన్ కాంగ్రెస్ ఫ్లాగ్ కూడా జెండా లెక్కనే ఉంటుంది, మన భారతదేశ జెండా. చీర కట్టుకుంది ఏంది అని చెప్పి. ఓకే, ఇది మరి ఒకటే స్టేజ్ మీద ఉందా లేకపోతే ఇట్లా ఫోటోలు పెట్టి ఇట్లా చేస్తున్నారు అనేది మనకు తెలియదు. కానీ ఇక్కడ బిజినెస్ పార్ట్నర్స్, ఒకప్పుడు బిజినెస్ పార్ట్నర్సు ఇట్లా బహిరంగంగా మంచిగా బట్టి విక్రమార్క కుమారుడు ఈ నిశ్చితార్థ వేడుకలో మాత్రం మంచిగా కలుసుకున్నారు. దట్టు ఏంది కాంగ్రెస్ పార్టీ వేడుకకు వచ్చింది కవితక్క, అది కూడా ఇగో ఈ చీర కట్టుకొని అని చెప్పి మొత్తం కాంట్రవర్సీ అవుతా ఉన్నది. సరే కాంట్రవర్సీ అయితే అయింది, మరి ఇంతమందిని ప్రశ్నిస్తున్న మా కల్వకుంట్ల కవితక్క బీఆర్ఎస్ వాళ్ళని ప్రశ్నిస్తుంది, ఇటు కాంగ్రెస్ వాళ్ళని ప్రశ్నిస్తుంది, ఇటు బీజేపీ వాళ్ళని ప్రశ్నిస్తుంది, అసలు బీసీ అంటున్నారు, మాట్లాడుతున్నారు. ఓకే, గ్రేట్, అసలు చాలా గ్రేట్, గ్రౌండ్లో ఉండి కష్టపడుతుంది. కానీ బట్టి సార్ బట్టన్న ఇది ప్రజాభవన్లని కొడుకు నిశ్చితార్థం చేసుకోవచ్చా అని చెప్పి మరి పాయింట్ ఎట్లా మర్చిపోయింది మా కవితక్క? మరి అడగాలి కదా, బట్టి గారిని అడగాలి కదా, పైగా ఆశీర్వదించడానికి వెళ్ళినారు. ఎందుకు అడగాలి కవితక్క? ప్రశ్నించే గొంతుకని అంటావు, ప్రజాభవన్లో ప్రజల సొమ్ముతోటి అధికార దుర్వినియోగం చేసినటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని ఎందుకు ప్రశ్నించవు? ఇన్విటేషన్ ఇచ్చిండానా? దయచేసి కమ్యూనిటీలో పోల్ పెట్టండి. ప్రజాధనాన్ని అధికార దుర్వినియోగం చేస్తూ ప్రజల సొమ్ముతో కట్టినటువంటి ప్రజాభవన్లో మల్లు బట్టి విక్రమార్క డిప్యూటీ ముఖ్యమంత్రి గారి కుమారుడు నిశ్చితార్థ వేడుక చేయడము తెలంగాణ ప్రజలు అంగీకరిస్తారా? ఆప్షన్ ఏ ఎస్, ఆప్షన్ బి నో. దయచేసి తెలుపగలరు, మీ అభిప్రాయాన్ని తెలుపగలరు, కమెంట్స్ రూపంలో చెప్పండి దయచేసి.